శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక ఈరోజు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే అండి, బిడ్డ తొందరపడి నెట్టి వేయకుండా ఈరోజు నీకు ఒక రహస్యాన్ని మరొక శుభవార్తను రెండూ కలిపి ఈరోజు నీకు తీసుకొచ్చానమ్మా. ఆఖరి అవకాశంగా ఒక్కసారి ఈ తల్లి చెప్పే సందేశం వినని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. అమ్మ పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలను విని తెలుసుకుందాము. బిడ్డ, ముందుగా నీ వినబోయేటువంటి శుభవార్త గురించి నీవు తెలుసుకునే ముందుగా అసలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు నీకు కళ్ళకు కట్టినట్లుగా వినిపించబోతున్నాను. మనసు పెట్టి మరీ విను. నీ జీవితం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి. అయితే నువ్వు సాధారణంగా చాలా కష్టపడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటావు. చిన్నప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లను, అవమానాలు ఎదుర్కొని ఉన్నావు. అలాగే నీ జీవితం అనేది ఎప్పుడు కూడా పూల పణుపులు అనేది అస్సలు అనిపించలేదు నీకు. అంతేకాకుండా ముళ్ళబాటలో సాగినటువంటి అనుభవాలు నీకు చెప్పడానికి అనేక ఉన్నాయని నాకు తెలుసు. ఈ కష్టాలకు నువ్వు కృంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకొచ్చావు. బాల్యం నుండే బాధ్యతలు మోయటం అనేది నీకు అలవాటుగా మారింది. ఈ పట్టుదలే, ఈ కార్యదీక్షే నిన్ను ఈరోజు నా ఉన్నత శిఖరాలు చేర్చబోతుంది. ఈ అనుభవాలు నీ వయసుకు మించినటువంటి పరిణతిని నీకు అందించాయి. నిన్ను ఒక యోధుడిగా తయారు చేశాయి. నీకు మానవత్వం ఎక్కువ. నీ హృదయం కరుణతో నిండిపోయి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరు సుఖంగా ఉండాలనే తపంతో ఎప్పుడు కూడా నీ మనసు బలంగా ఉంటుంది. ఇక నీకున్నటువంటి స్నేహితులు కూడా చాలా ఎక్కువే. నిజమైనటువంటి స్నేహితులు మాత్రం చాలా తక్కువ. అయితే ఎటువంటి భేదాలు చూపకుండా నీవు అందరితో కలిసిపోతావు. కానీ నీ మనసును అర్థం చేసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. నువ్వు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఒంటరిగా చూడడానికి ఇష్టపడ్డావు. బానిసత్వాన్ని నీవు అస్సలు సహించవు. ఇతరుల కింద పనిచేయటం కానీ ఎవరైనా ఏదైనా ఆదేశాలు సలహాలు ఇస్తే వాటిని పాటించడం అనేది నీకు అస్సలు నచ్చదు. పాతకాల పద్ధతులు, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తావు. ఎదురు తిరిగి ఎందుకంటే నీ ఆలోచన విధానం ఎప్పుడు కూడా అంటే నలుగురు మెచ్చుకునేలాగా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ కూడా నువ్వు ముందే ఉన్నావు. అయితే నీలో ఒక చిన్నపాటి తిరుగుబడతారని కూడా నేను చూసి మురిసిపోయినటువంటి రోజులు ఉన్నాయి. నువ్వు పుట్టుకతోనే తెలివిగా, నీ బుద్ధి చాలా చురుగ్గా ఉండేది. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆశ ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో నీ ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నీలో విపరీతమైనటువంటి కోపం ఎక్కువైంది. ఎప్పుడూ కూడా ఆదర్శాల కోసం జీవించే నీవు ఇప్పటి రోజుల్లో కష్టం, అలాగే కోపం, ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నావు. చూడు, నీకు ఎన్నోసార్లు చెప్పాను నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దని. కానీ నువ్వేం చేస్తున్నావు? పగ, ప్రతీకారం అనే ద్వేషాన్ని పెంచుకొని నిద్ర కూడా సరిగా పోవటం లేదు. నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను కించపరిచిన వారిని చూసి ఒక చిరునవ్వు నవ్వుతూ అని చెప్పావు. కానీ నువ్వు మాత్రం అవే తలదించుకుని నిద్ర కూడా పోవడం లేదు. చూడు, నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచనలు పక్కన పెడతావో, ఎప్పుడైతే నీకు జరిగింది అన్యాయం అని చెప్పి నీకు తెలుసు, నాకు తెలుసు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఏదైతే సాధించాలని చెప్పి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావో ఆ ప్రయత్నం వైపు నువ్వు దృష్టి పెట్టు. నీ దృష్టిని భవిష్యత్తు వైపు మళ్లించు. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి నువ్వు ఏం చేయాలో దాని గురించి ఆలోచించు. నీ ఆశలన్నీ కూడా ఉన్నతంగా ఉంటాయి. నాకు తెలుసు. కొన్నిసార్లు నువ్వు చాలా రకాలుగా అంటే నలిగిపోయావు, ఒంటరిగా మిగిలిపోయావు. అయితే నువ్వెంత సరదాగా ఉండేదానివో, ఎంత చక్కగా ఉండేదానివో నాకు తెలుసు. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడం అనేది ఇతరులకు చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం తేలినటువంటి పని. నీ మనసు ఒక సముద్రం లాంటిది. నీ బాధను కూడా నువ్వు పైకి నవ్వుతూ దాచేసినటువంటి మంచి మనసు ఉన్నటువంటి దానివే. అసలు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వారే నీ మనసును అంటే నీ గురించి తెలుసుకోగలుగుతారు. ఆ అర్హత కూడా కొంతమందికి దక్కించుకున్నారు. ఒక్కొక్కసారి నీ అభిప్రాయానికంటే తిరుగులేని విధంగా నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నా, లేదా ఒక అభిప్రాయం ఏర్పడినా చాలా మొండితనంగా వ్యవహరిస్తావు.
నీ ఆత్మవిశ్వాసానికి నీవు పెట్టింది పేరుగా నిలబడతావు. కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనూహ్యంగా నువ్వు కనిపించవచ్చు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా నీకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికే నువ్వు ఇష్టపడతావు. అసలు నీ జీవనశైలి ఇష్టాలు ఇన్ని చాలా భిన్నంగా ఉంటాయనుకో. నీ చుట్టూ ఒక రహస్యమైనటువంటి వాతావరణాన్ని నువ్వు సృష్టించుకున్నావు. కుటుంబం, స్నేహితులు, ఇలా చాలా అద్భుతమైనటువంటి మంచి ప్రపంచం నీది. నీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే నువ్వు సహించవు. నీ స్వేచ్ఛకు భంగం కలిగితే ఊరుకోవు. నీలో చాలామందికి చెప్పలేటువంటి అంటే నిన్ను చూసి ఆదర్శంగా నీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు దాగున్నాయి. కానీ నువ్వు ఎక్కువగా ఈ మధ్యకాలంలో నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. అలాగే నిన్ను నువ్వుగా జాగ్రత్తగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నీ జన్మకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. నువ్వు ఎంత గొప్ప మానవతావాదివంటే ఎల్లప్పుడూ కూడా వ్యక్తిగత సుఖాల కంటే కూడా నీ చుట్టూ ఉన్న సమాజం గురించే నువ్వు ఆలోచించే మంచి మనసున్నదానివి. నీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తావు. అసలు నీ ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేవు. వారి బాధను నీ బాధగా భావించి చలించిపోతూ ఉంటావు. సున్నితమైనటువంటి, కరుణామైనటువంటి మనసు నీది. అయితే విధి చిత్రం చూడు ఎలా ఉందో. నీ జీవితం చిన్నతనం నుండే పూల పానుపులా లేదని చెప్పాను కదా. ఎన్నో ఒడిదుడుకులో కష్టనష్టాలు ఎదుర్కొన్నావు. అలాగే నీ వయసుకు మించిన బాధ్యతలు మోసావు. నీ భుజాలపై ఎప్పుడు కూడా బరువు బాధలు మోస్తూ ఉన్నావు. అయినప్పటికీ ఎన్ని తుఫాలు నేను చుట్టుముట్టినా కూడా నువ్వు అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అది నీ గొప్పతనం. ఈరోజు ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టిందే నీ గొప్పతనం. నీ ఆప్తులుగా అంగీకరిస్తే ఎవరినైనా కానీ వారి కోసం నువ్వు ప్రాణమైన ఇవ్వడానికి వెనుకాడవు. అయితే నిన్ను కొంతమంది వ్యక్తులు గాయపరిచారు, మాటలతో గాయపరిచారు. అలాగే నిన్ను నమ్మించి మరీ అంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బునో, లేదంటే నీ మనస్తత్వాన్నో, లేదంటే నీపై ఉన్నటువంటి వారిపై ఉన్నటువంటి నమ్మకాన్నో పూర్తిగా వారు పోగొట్టుకున్నారు. నిన్ను చాలా అంటే చాలా మోసపరిచారు. ఇది వారి విషయం. నువ్వు ఎక్కువ ఆలోచించవద్దు. ఇదంతా కూడా వారి యొక్క మనస్తత్వం. పుట్టినప్పటి నుండి వారి మనస్తత్వం అలాగే ఉంటుంది. నువ్వు ఎంత మంచి మనసు కలిగి ఉంటావో వారు దానికి భిన్నంగా వారి యొక్క చెడ్డ మనసును కూడా బయట పెడతారు. కానీ నువ్వే తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది. అయితే ఇప్పుడు నీకు జాగ్రత్తగా ఉండు. నీ అనుభవాలన్నీ కూడా నీకు పెద్ద గుణపాఠాలు నేర్పించేస్తాయి. ఇకనైనా జాగ్రత్త పడు. ప్రతి అనుభవం నిన్ను నాటు తెలుస్తుంది, ఒక వజ్రంలా మారుస్తుంది. నీ జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. ఎన్నో రకాలుగా నువ్వు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తివి. నీకు ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏమిటో తెలుసా? నీ చుట్టూ ఉన్న మనుషులే. నీకున్నటువంటి మంచితనాన్ని అలుసుగా తీసుకొని చాలామంది అంటే నువ్వు పుస్తకాలు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా నీ చుట్టూ ఉన్న మనుషులు నేర్పించిన గుణపాఠాలే నువ్వు ఎక్కువ తీసుకున్నావు. ఇక కొంతమందిని నువ్వు ఎంతగా నమ్మావంటే గత కొన్ని సంవత్సరాలుగా నీపై నువ్వు నమ్మకాన్ని కొంటే కూడా ఇతరులపై ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకున్నావు. ముఖ్యంగా నిన్ను పరీక్షిస్తున్నటువంటి కాలం కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా అతి మంచితనంతో చాలామందిని గుడ్డిగా నమ్మేశావు. రాబోయే రోజుల్లోనైనా జాగ్రత్తగా ఉండు. నీ కోసం ఎదురు చూసినటువంటి వెలుగును చూపించడానికి నేను నీ ముందుకు రాబోతున్నాను. ఒక్కసారి నీ గతాన్ని నువ్వు ఈరోజు గుర్తు చేసుకో. ఇక పూర్తిగా మర్చిపో. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం నీ జీవితంలోకి అడుగుపెట్టినటువంటి కష్టాలు, సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో తలుచుకో. ఇప్పటి వరకు ఎంత హుందాగా, స్వతంత్రంగా, ఎవరి సహాయం లేకుండా 10 మందికి సహాయం చేసి బ్రతికినటువంటి నీ జీవితం ఒక్కసారిగా ఎందుకు తలకిందులైంది? ఎవరు నమ్మినా కూడా అందరూ కూడా మోసం చేస్తూ వచ్చారు. కానీ ఈ కష్టాల కడలు అనేది రేపటి నుండి పూర్తిగా తొలగిపోతుంది. నువ్వు కూడబెట్టుకున్నటువంటి ధనం, కీర్తి, గౌరవం నెమ్మదిగా కరిగిపోయాయి. అనవసరమైనటువంటి ఖర్చుల్లో ఊహించిన నష్టాలు చుట్టుముట్టాయి. రాత్రులకు రాత్రులు నిద్ర కరువైంది. భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏం పాపం చేశాను, నాకే ఎందుకు ఈ శిక్ష నువ్వు ప్రశ్నించుకొని రోజు లేదు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను ఒంటరిని చేసింది. నీ నీడ కూడా నీకు శత్రువుగా మారింది. నీ స్నేహితులు దూరం అయ్యారు, బంధువులు ముఖం చాటేశారు, మానసికంగా, ఆర్థికంగా బలహీనపడ్డావు. ఇది నీకు నేర్పించినటువంటి గుణపాఠం. కాలం ఏది శాస్త్రం కాదు, బంధుత్వం శాస్త్రం కాదు, అసలు చెప్పాలంటే మనమే శాస్త్రం కాదు.
డబ్బు శాశ్వతం కాదు, నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని నీకు భగవంతుడు చూపించాడు. ఇది కఠినమైనటువంటి సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక నీ జీవితంలోకి అద్భుతమైనటువంటి అవకాశాలను అలాగే మంచి జీవితాన్ని ప్రవేశపెట్టబోతున్నాను. ఎక్కడైనా జాగ్రత్త పడు. నిన్ను నువ్వే అంటే అన్ని విధాలుగా నీ మనసు నువ్వే నమ్ము. నీ సామర్థ్యంపై నీకే నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? నువ్వు ఎంత మంచి చేసినా అందరికీ చెడుగానే కనిపించింది కదా. ఇకనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఏ సమయంలో జరిగినటువంటి అవమానాలన్నింటినీ కూడా గుర్తు చేసుకోవద్దు. తలదించుకోవాల్సిన పరిస్థితి వద్దు. వచ్చినా కూడా నిన్ను నువ్వు తలెత్తుకొని నిలబడి నలుగురిలో కూడా అందరికీ కూడా అంటే నువ్వు ఆదర్శప్రాయంగా చేసేలా చేస్తాను. నీ ఉనికినే ప్రశ్నించేలా చేస్తాను. కొన్ని సమస్యలు నీ ఆత్మగౌరవమే నీ ప్రాణం అని ఆ ప్రాణం పైన దెబ్బ కొట్టారు. ఒక క్రూరమైనటువంటి వ్యక్తి, అది కూడా నువ్వు నమ్మినటువంటి వ్యక్తి, అనువనువు నిన్ను అంధకారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు ఏ వ్యక్తిపై అయితే నువ్వు నమ్మకాన్ని పెట్టుకున్నావో ఆ వ్యక్తే నీకు ద్రోహం చేశారు. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వ్యక్తులే నిన్ను వెన్నుపోటు పొడిచారు. ఇది నీ ఎదుగుదలను వరలేనటువంటి వాళ్ళు కావచ్చు, నీ పతనానికి ప్రాణకులు వేసేటువంటి వ్యక్తులు కావచ్చు, నీ బలహీనతను ఆసరాగా తీసుకునే వ్యక్తులు కావచ్చు. ఇలా వారి యొక్క విష వలయంలో నువ్వు చిక్కుకునిపోయావు. ఇప్పుడైనా అర్థం చేసుకో, నువ్వు ఆడినటువంటి ప్రతి నాటకంలో నువ్వు ఓడిపోయేలా చేసింది కేవలము విధి మాత్రమే. నీ ఆప్తులే పరారయ్యారు. ఇక్కడైనా కానీ నీ చుట్టూ వేరే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహం చేయాలో జాగ్రత్తగా ఉండు. ఇక నీకు జరిగినటువంటి మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి రూపంలో నువ్వు మోసపోయావు. ఆర్థికంగా, మానసికంగా, ఇలా నమ్మకం విషయంలో మోసపోయావు. ప్రాణంగా పెట్టినటువంటి ప్రేమించిన వ్యక్తులు కూడా నేను అర్థం చేసుకోలేదు. నువ్వు అండగా నిలబడిన వాళ్ళు నీకు అనవసరమైనప్పుడు చేయి విడిచిపెట్టారు. డబ్బు రూపంలో, మాట రూపంలో, ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు. ఈ మోసాలు నిన్ను రాటు తీల్చాయి కదా. నిజమైన వ్యక్తులు ఎవరైనా నీకు చూపించాయి కదా. పైకి కనిపించే ముఖం వెనుక ఇంకో ముఖం ఉంటుందని ఇప్పుడైనా అర్థం చేసుకో. రేపటి రోజు నువ్వు వినేటువంటి శుభవార్త ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితంలో చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి శుభవార్త. అది నీ ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్కకి, ప్రతి అవమానానికి ఆ యొక్క వార్తే నీ దిశను పూర్తిగా మార్చేస్తుంది. చూడు, నేను నిన్ను అన్ని రకాలుగా కూడా సిద్ధం చేశాను. నీ జీవితం అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఇకనైనా ఈ దుర్గమ్మ చెప్పిన మాటని నీ మార్గంగా మార్చుకో. నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే నమ్మకం, నీకు నువ్వే అన్నీ అనుకో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపారండి. నేను మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.